సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్ లో ఈ రోజు వీడియో వచ్చేసి చిన్న పిల్లలకి జ్వరం వస్తే మనము స్నానం అనేది చేయించొచ్చా లేదా అనే దాని గురించి ఈ రోజు వీడియో అన్నమాట. మెయిన్ ఈ సీజన్ లో ఎక్కువగా చల్లగా ఉంటుంది. సో పిల్లలకి గోరువెచ్చగా అంటే బాడీ అంతా కూడా వెచ్చగా అయిపోతూ ఉంటుంది. మా బాబు ఇప్పుడు 4 years, వాడికే కొంచెం జ్వరంగా ఉంటుంది ఒళ్ళంతా కూడా. అంటే బయట వాతావరణంకి వీళ్ళ బాడీ అనేది హీట్ అయిపోతూ ఉంటది అనమాట. చల్లదనం ఎక్కువ వస్తున్న కొద్ది లోపల నుంచి ఒళ్ళంతా కూడా వేడిగా అయిపోయి కొంచెం జ్వరంగా ఉన్నట్టు పిల్లలకి ఇలా తెలుస్తూ ఉంటది. సో ఈ టైంలో మనం స్నానం చేయించొచ్చా అని చాలా మంది అడుగుతూ ఉన్నారనమాట. సో చేయించొచ్చా లేదా అనే దాని గురించి ఈ రోజు వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. సో పిల్లలకి జ్వరం వచ్చినప్పుడు చాలా మంది అయితే చేపించవచ్చు అని అంటూ ఉంటారు. కానీ నేను చూసింది ఏంటంటే, నేను అబ్జర్వ్ చేసింది మా పిల్లలకి ఏంటంటే, జ్వరం వచ్చినప్పుడు ఆ చల్లటి వాటర్ అంటే మామూలుగా ఎక్కువ వేడి నీళ్ళు కాకుండా కొంచెం చల్లటివి ఏమన్నా పోసినప్పుడు మాత్రం ఎక్కువ హీట్ అయిపోతూ ఉంది. మీరు ఒకవేళ స్నానము ఒక 2 days 3 days తర్వాత చేయిస్తూ ఉంటే, అంటే ఇప్పటికి 2 రోజులు అయింది స్నానం చేయించాక, 3వ రోజు స్నానం చేయించాలి అనుకుంటే మాత్రం ఎక్కువగా వేడిగా ఉన్న నీళ్ళని మరీ గోరువెచ్చ కాకుండా కొంచెం ఎక్కువ, అంటే మనకి చేతి మీద పోసి చూసుకోవాలి. మనకి హీట్ అనేది తగులుతుంది. మరీ ఎక్కువ కాకుండా పిల్లలు కందిపోయేటట్టు అయితే పోయకండి. కొంచెం గోరువెచ్చదానికంటే కొంచెం ఎక్కువగా వేడి నీళ్ళు అనేవి పోసి మీరు ఎండాలటప్పుడు, అంటే మధ్యాహ్నం టైంలో ఎండ అయితే ఏ టైంలో అయితే వస్తుందో, ఎక్కడైతే వస్తుందో అక్కడికి తీసుకెళ్లి మీరు స్నానం అనేది చేయించుకోవచ్చు. వీలైతే వేడి నీళ్ళు ఉంటాయి చూసారా, డే బై డే అయినా చేయించండి. కానీ మరీ హీట్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం స్నానం చేయించొద్దు. సో ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటదన్నమాట. స్నానం చేయించిన తర్వాత ఫుల్ హీట్ అయిపోతుంది బేబీ, అంటే మొత్తం చలి పెట్టుకుంటూ వచ్చి ఇంకెక్కువ హీట్ అవుతూ ఉంటది. సో నేను అబ్జర్వ్ చేసింది ఇది. సో ఖచ్చితంగా చేయించాలి 100%. మాకు బేబీకి స్నానం చేయించకపోతే గడవదు అనుకుంటే మాత్రం ఎక్కువ వేడి నీళ్ళని ఎండ వచ్చిన టైంలో ఆ ఎండకే పోసి వెంటనే తుడిచేసి, తలకైతే పోయొద్దండి, తలకు పోయకుండా మామూలు బాడీని అలా తడిపేసి వెంటనే తుడచడానికి ట్రై చేయండి. సో ఇలా చేస్తే కొంచెం మీకు బాగుంటది, బేబీకి కూడా కొంచెం తేలిగ్గా ఉంటది. నేనైతే 2 daysకి ఒకసారి చేపిస్తాను స్నానం. జ్వరం వచ్చినప్పుడు తలకైతే చేపియను. 2 రోజుల తర్వాత, అంటే ఈ రోజు ఫస్ట్ రోజు అయితే ఒళ్ళు తుడుస్తాను, వేడి నీళ్ళతోనే బాగా బాడీ అంతా కూడా తుడిచేస్తాను. క్లాత్ పెట్టేసి మంచిగా పిండి మొత్తం కంప్లీట్ గా, వీలైతే అందులో ఏదైనా లిక్విడ్ కూడా మనం పోసుకోవచ్చు, డెటాల్ ఇలాంటిది. లేకపోతే మీ దగ్గర ఏదైనా బ్రాండ్ లిక్విడ్ అనేది ఉంటే అది కూడా దాంట్లో ఆ వేడి నీళ్ళలో పోసి బాడీ మొత్తం కూడా ఒక క్లాత్ తో క్లీన్ చేయొచ్చు. సో నేనైతే ఇలానే చేస్తాను. జ్వరం వచ్చినప్పుడు ఒకరోజు ఇలా చేస్తాను, నెక్స్ట్ డే స్నానం అనేది పోస్తూ ఉంటాను ఎండకి. సో ఫస్ట్ రోజు అయితే జ్వరం ఎక్కువగా ఉన్నప్పుడైతే మామూలుగా తడి క్లాత్ పెట్టేసి వేడి నీళ్ళతో బాడీ అంతా తుడిచి డ్రెస్ అనేది వేస్తాను. అండ్ ఎండాలటప్పుడు అయితే మాత్రం నెక్స్ట్ డే, ఈ రోజు అయిపోయాక నెక్స్ట్ డే మాత్రం ఎండాలటప్పుడు వేడిగా ఉన్న నీళ్ళు అయితే స్నానం అనేది చేపిస్తాను. తల స్నానం అయితే వాళ్ళకి జ్వరం ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు నేను తల స్నానం చేయించను, తర్వాత చేపిస్తాను. జ్వరం పోతుంది కదా, అప్పుడు మంచిగా వేడి నీళ్ళలో ఏదైనా ఆయిల్ ఆకని లేదంటే వేపాకని ఏదో ఒక ఆకని అందులో వేసి నేను చేపిస్తానన్నమాట స్నానం. జిందా తిలిస్మాత ఆకు ఉంటుంది కదా, ఇది ఏదో ఒక రకమైన ఆకు అయితే నేను ఆయుర్వేదిక్ది తీసుకొచ్చి అందులో వేసి మరగబెట్టి ఆ నీళ్ళతో జ్వరం వదిలినాక చేపిస్తాను. సో మామూలు చిన్న జ్వరాలకైతే ఇవన్నీ ఏం పట్టించుకోను, స్నానం అనేది యథావిధిగా పోస్తూ ఉంటాను. కానీ ఎక్కువ జ్వరం వచ్చి బేబీ లేవకుండా ఉంటే మాత్రం ఈ జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటాను. సో మీరు కూడా పాటించవచ్చండి. స్నానం అనేది జ్వరం మీద ఉన్నప్పుడు కూడా చేపించాల్సిన అవసరం లేదు. ఒళ్ళు అనేది తుడుచుకోండి, నెక్స్ట్ డే స్నానం అనేది చేయించుకోండి. సో ఇలా చేయించుకుంటే మనకి నష్టం ఏం లేదు. సో వేడి నీళ్ళతో తుడుస్తాం కాబట్టి నో ఇష్యూ. సో చూసారు కదా ఈ రోజు వీడియోలో బేబీకి జ్వరంతో ఉన్నప్పుడు స్నానం అనేది చేయించవచ్చా లేదా అనే దాని గురించి ఈ రోజు వీడియో. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.